హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్లోని నాన్ డీటెయిల్ లెసన్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకోబోతున్నాము. సో ఇది నేను చెప్పాను కదా, ఉపవాచక్ అంటే నాన్ డీటెయిల్ లెసన్ అనమాట. రితుభూషణ్ రాసినటువంటి అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. అప్నే స్కూల్ కో, మన స్కూల్కి, మన పాఠశాలకి, ఏక్ ఉపహార్ ఒక బహుమతి. ఏంటా బహుమతి, ఏ బహుమతి స్కూల్కి ఇచ్చారు, ఎవరిచ్చారు అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుందాము. अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था. पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था. उसे कहानियों की किताबें पढ़ने का शौक था, अतः उसकी अंग्रेजी और हिंदी बहुत अच्छी थी. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. गणित का तो वह जादूगर था ही. अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता. సో ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి గురించి చెప్తూ ఉన్నారు. సో అప్నే పురానే స్కూల్ మే వహ్ ఏక్ మేధావి ఛాత్ర రహా థా. సో తన పాత స్కూల్లో, అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి స్కూల్ చేంజ్ అయ్యాడనమాట. ఇంతకు ముందు చదివినటువంటి స్కూల్లో తను చాలా మేధావి ఛాత్ర, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. పిछले 5 वर्ष से हर वर्ष కక్షా మే సబ్సే ఆగే థా. గత 5 సంవత్సరాలుగా ప్రతి క్లాస్లో కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. उसे कहानियों की किताबें पढ़ने का शौक था, अतः उसकी अंग्रेजी और हिंदी बहुत अच्छी थी. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. गणित का तो वह जादूगर था ही. చూడండి, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో కూడా, ఇంగ్లీష్లో, హిందీలో కూడా అతనికి చాలా పట్టుందట. అలాగే సామాన్య జ్ఞానం అంటే సైన్స్ బుక్స్ ఎక్కువ చదువుతాడట. మ్యాథ్స్లో అయితే అసలు అవలీలగా మ్యాథ్స్ చేసేసేవాడట. సో ఇలా ప్రతి సబ్జెక్ట్లో కూడా అబ్బాయి తన ప్రతిభను చూపేవాడు. अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता. టీచర్స్ బోర్డు మీద క్వశ్చన్ కంప్లీట్ చేసే లోపలే దానికి ఆన్సర్ చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా ఈ అబ్బాయి చేయి పైకెత్తేవాడట. पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे. वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. సో ఇక్కడ మనకు ఆ అబ్బాయి పేరు గురించి చెప్తున్నారు, రాజు. ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి ఆ మేధావి ఛాత్ర, ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎవరు అంటే రాజు. పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర థే. ఇంతకుముందు ఆ అబ్బాయి చదివినటువంటి ఆ స్కూల్లో ఆ అబ్బాయికి చాలామంది, రాజుకి చాలామంది స్నేహితులు ఉండేవారట. और सभी అధ్యాపక్ भी उसे पसंद किया करते थे. అక్కడ ఉండేటువంటి అందరూ టీచర్స్ అంతా కూడా రాజుని ఎంతగానో ఇష్టపడేవారు. वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता. రాజు ప్రతి ఒక్కరిని కూడా తన చిరునవ్వుతో పలకరించేవాడు, హెలో అని చెప్పేవాడు, అందరినీ బాగా రిసీవ్ చేసుకునేవాడు. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. ఎప్పుడైనా సరే, ఎవరికైనా ఏదైనా చిన్న కష్టం ఉంది అంటే ఫస్ట్ అందరికంటే ముందు రాజు వాళ్ళకి సహాయం చేయడానికి ముందుండేవాడు. उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमज़ोरी की ओर भी ध्यान नहीं दिया. उसकी टांगें बहुत पतली और दुर्बल थी. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाता था ఉండాలి ఇక్కడ. अतः वह ज़्यादा देर तक खड़ा नहीं रह पाता था, इसीलिए उसे खेलने की मनाही थी. जब भी उनके स्कूल में मैच होता, राजू अपने साथियों को खेलते हुए देखता और ज़ोर शोर से उनका उत्साह बढ़ाता. जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते.
సో అబ్బాయి అందరితో చాలా ఆప్యాయంగా పలకరించేవాడు, ఎవరికే సహాయం కావాలన్నా చేసేవాడు రాజు. సో ఇంత మంచిగా ఉంటాడు, అందరితో ఇట్టే కలిసిపోతాడు కాబట్టి ఎవరు తనకున్నటువంటి లోపాన్ని గుర్తించేవారు కాదు, దాన్ని పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదట. ఏంటి ఆ లోపం అంటే, ఉస్కి టాంగే బహుత్ పత్లీ और దుర్బల్ థీ. రాజు యొక్క కాళ్ళు బలహీనంగా శక్తి లేకుండా ఉండేవి. అంటే ఎక్కువసేపు ఆ అబ్బాయి తన శరీరాన్ని కాళ్ళపై మొయ్యలేడు, అంటే నిలబడలేడనమాట. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी. సో ఆ మోకాళ్లలో అంత శక్తి ఉండేది కాదు, తన శరీరం మొత్తం శక్తిని మోసేటంత స్టామినా ఆ కాళ్ళకి, తన మోకాళ్ళకి, తన కాళ్ళకి ఉండేది కాదు. वह ज़्यादा देर तक खड़ा नहीं रह पाता था, ఎక్కువసేపు నిలబడలేడు. ఇసీలియే ఉసే ఖేల్నేకి మనాహీ థీ, కాబట్టి ఆ అబ్బాయికి ఆడుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. जब भी उनके स्कूल में मैच होता, राजू अपने साथियों को खेलते हुए देखता और ज़ोर शोर से उनका उत्साह बढ़ाता. వాళ్ళ స్కూల్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా రాజు ఆడలేకపోయినప్పటికీ తన స్నేహితులు ఆడుతూ ఉంటారు కదా, కూర్చొని వాళ్ళందరినీ కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनके आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते. తన ఫ్రెండ్స్ ఓడిపోతున్నారు అంటే రాజు ఇంకా ఉత్సాహంగా చాలా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసేటట్టు అరుస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. రాజు మాటలు, రాజు ఎనర్జీ ఇదంతా చూసి వాళ్ళు కూడా కొత్త ఉత్సాహంతో ఆడేవాళ్ళట. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकता. సో ఇప్పుడు రాజు కొత్త స్కూల్కి వెళ్ళబోతున్నాడు. రాత్రంతా ఇవే ఆలోచనలు, రాజుకి తన పాత స్కూలే గుర్తొస్తూ ఉంది. తను స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? సో ఈ స్కూల్ ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటూనే రాజు ఈ విధంగా మనసులో అనుకుంటున్నాడు, స్వర్గంలో కూడా ఒకవేళ స్కూల్ ఉన్నట్లయితే అది కూడా నా పాత స్కూల్ కంటే గొప్పగా ఏమీ ఉండదు. అంటే తన పాత స్కూల్ అంటే అంత ఇష్టం అన్నమాట. उसके స్కూల్ छोड़ते समय सभी मित्र कितने रो रहे थे. తను ఆ స్కూల్ వదిలిపెట్టి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాధపడి ఏడ్చారట. उसके संगी साथी अध्यापक गण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वहीं छोड़ जाने का अनुरोध किया था. సో స్కూల్ ఫ్రెండ్సే కాదు, టీచర్స్, అంతేకాకుండా ప్రిన్సిపల్ కూడా రాజు వచ్చేస్తుంటే రాజు వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేశారట, రాజుని ఇక్కడే వదిలి వెళ్ళండి అని. लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सका. उसके पिताजी का तबादला हो गया था और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे. సో రాజు వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందట. ఒకగానొక కొడుకుని ఆయన ఎలా వదిలేసి వస్తారు, కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ మాటలు ఏమీ లెక్క చేయకుండా రాజు వాళ్ళ నాన్నగారు రాజుని తీసుకొచ్చేశారు. अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है, हो सकता है कि स्कूल भी अच्छा ही हो. నెక్స్ట్ డే తెల్లవారుజామున తొందరగానే లేచాడట రాజు. లేచి త్వరగా తన యూనిఫామ్ని వేసుకున్నాడు. వర్దీ మీన్స్ యూనిఫామ్. సో యూనిఫామ్ని వేసుకున్నాడట. యూనిఫామ్ వేసుకొని చూసుకొని ఒకసారి ఈ విధంగా అనుకుంటున్నాడు, యూనిఫామ్ అయితే చాలా బాగుంది, స్కూల్ కూడా బాగానే ఉంటుందేమో. लेकिन फिर भी उससे नाश्ता नहीं किया जा सका. माता पिता समझ गए और उन्होंने ज़बरदस्ती नहीं की. पिताजी ने अपनी गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुराकर विदा किया. సో యూనిఫామ్ అయితే వేసుకొని రెడీ అయ్యాడు, కానీ బ్రేక్ఫాస్ట్ చేయలేదట, టిఫిన్ చేయలేదట రాజు.
సరే రాజు పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా తననేమి ఫోర్స్ చేయకుండా రాజు వాళ్ళ నాన్న తన బండిలో రాజుని స్కూల్ గేట్ దాకా డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజు ధీరే ధీరే చల్నే లగా క్యోంకి వహ్ తేజ్ తేజ్ నహీ చల్ సక్తా. రాజు అక్కడి నుంచి చిన్నగా నడుస్తూ లోపలికి వస్తున్నాడు స్కూల్లోకి, ఎందుకంటే అబ్బాయి త్వరగా నడవలేడు. उसकी मधुर मुस्कान को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी उड़ाया. సో తను చిరునవ్వుతో లోపలికి వస్తూ ఉన్నాడు, కానీ అందరూ ఈ రాజు వైపే చూస్తూ ఉన్నారు, ఎవరి అబ్బాయి అన్నట్లుగా. కొందరైతే తన కాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు నవ్వుకుంటూ కూడా ఉన్నారట. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गए. ఒకరు ఈ మెసేజ్ని పాస్ చేసుకున్నారు, చూడండి అబ్బాయి కాళ్ళు ఎలా ఉన్నాయో, నువ్వు చూసావా ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ గుసగుసలాడుకుంటూ పిల్లలంతా కూడా వరండాలోకి చేరిపోయి అందరూ ఈ అబ్బాయిని చూస్తూ ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ నవ్వడం మొదలుపెట్టారు. स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. సో ఆ స్కూల్ టీచర్స్ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారట. ఇదంతా చూస్తూనే ఉన్నారు, పిల్లలంతా ఎగతాళి చేయడం నవ్వడం ఇదంతా కూడా, కానీ అక్కడ ఏమీ జరగట్లేదు అన్నట్లుగానే వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళిపోయారట. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है. इस पर छात्रों को हंसी आई. मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी महसूस नहीं किया था. वह स्वयं को यही समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है, जल्दी ही सब कुछ ठीक हो जाएगा. लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया जाता रहा. సరే స్కూల్లోకి వెళ్ళిపోయాడు, క్లాస్లో కూర్చున్నాడు. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యింది. టీచర్ అడిగారు, ప్రీవియస్ ఏ స్కూల్ నుంచి వచ్చావు బాబు, నువ్వు ఇంతకుముందు ఎక్కడ చదివావు అని అడిగితే రాజు సమాధానం చెప్పాడు, ఒక ఊరి నుంచి వచ్చాను, నేను ఊర్లో ఉన్న స్కూల్లో చదివాను అని చెప్పేసి తన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. తను అలా చెప్పగానే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పెద్దగా ఎగతాళి చేస్తూ నవ్వడం మొదలుపెట్టారు. కోమల స్వభావమైనటువంటి రాజు మాత్రం కోపగించుకోలేదు. కోపం అంటే తనకు తెలియదు, ఎక్కువ కోపడేవాడు కాదు. సరే పర్వాలేదు, ఎగతాళి చేస్తే చేశారులే అన్నట్లుగా తనకు తాను ధైర్యం చెప్పుకొని కామ్గా ఉన్నాడు. కానీ ఆ రోజంతా కూడా చివరి పీరియడ్ దాకా ఇదే రిపీట్ అవుతూ ఉంది. ప్రతి టీచర్ రావడం, అడగడం, రాజు సమాధానం చెప్పడం, పిల్లలంతా ఎగతాళి చేయడం, ఇదే జరుగుతూ ఉందట. राजू तो किसी अलग ही मिट्टी का बना हुआ था. उसने यह प्रमाणित करने का निश्चय किया था कि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया. उनके जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुराकर रह गया, क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था. సో మిగతా పిల్లలైతే ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఏడవడము, కోపగించుకొని వాళ్ళందరితో గొడవ పడ్డము ఇలా చేసేవాళ్ళు. కానీ రాజు అలా ఏం చేయలేదట. సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టౌన్లో ఉండే స్కూల్స్కి ఏమాత్రం తీసిపోరు, కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోరు అని నేను వీళ్ళందరికీ ప్రూవ్ చేసి చూపించాలి అని మనసులో దృఢంగా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన పేరెంట్స్ చాలా యాంగ్జైటీగా ఉన్నారు తెలుసుకోవడానికి రాజు స్కూల్ ఎలా ఉంది, రాజు ఎలా ఫస్ట్ డే ఎలా ఫేస్ చేశాడు అందరినీ అనేసి. కానీ వాళ్ళ అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా రాజు ఏమీ సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడట. అంటే పేరెంట్స్కి తన బాధని చెప్పుకోలేడు, అలా అని అబద్ధము చెప్పడు. సో అందుకోసం ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడట. అగలా దిన్ ఉస్సే और अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. उसका कोई मित्र भी नहीं बन पाया था. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठा रहता. अब तक पूरा स्कूल जान गया था कि राजू एक गंवार लड़का है
और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है. నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే, ఇంకో నెక్స్ట్ డే, ఇలా ఒక నెల మొత్తం గడిచిపోయిందట. కానీ రోజులు గడుస్తున్నాయి, కానీ క్లాస్లో పిల్లల బిహేవియర్ మాత్రం అలాగే ఉన్నింది. రాజుకి ఎవ్వరూ ఫ్రెండ్స్ కాలేదు. అలాగే టీచర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు రాజు ప్రతిసారి చెయ్యి పైకెత్తేవాడు ఆన్సర్స్ చెప్పడానికి. కానీ ఎప్పుడూ కూడా రాజుకి సమాధానం చెప్పడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదట. అలాగే తోటి పిల్లలంతా కూడా ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. రాజు ఒక్కడే క్లాస్లో కూర్చుని ఉండిపోయేవాడు. పిల్లలంతా కూడా తనకి చాలా పొగరు, వాళ్ళ స్కూల్ అంటే తనకి చాలా ఇష్టము, ఆ స్కూల్ గురించి చాలా ప్రౌడ్గా చెప్తాడు, అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా రాజుతో కలిసేవాళ్ళు కాదట. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. कक्षा के अध्यापकों के द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. परिणामस्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. राजू यह जानता था कि 1 महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसलिए उसने घर पर अधिक परिश्रम किया. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गांव का स्कूल कोई कम नहीं था. రాజు ఆలోచించాడు, నేను చేయి పైకెత్తడం, వీళ్ళందరూ నాకేదో పొగరు, అలా ఇలా అనుకోవడం, ఇదంతా ఎందుకు అని చెప్పేసి మెల్లమెల్లగా టీచర్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎలాగో ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు కదా అని రాజు చెయ్యి ఎత్తడం కూడా మానేశాడట. వీళ్ళకి నేను నిరూపించుకోవాలి అని చెప్పేసి ఇంటి దగ్గర ఎక్కువగా కష్టపడి చదివేవాడట. మెల్లమెల్లగా పిల్లలు, టీచర్స్ అందరూ కూడా ఈ అబ్బాయి మీద నుంచి ఫోకస్ తొలగించి, అంటే ఎగతాళి చేయకుండా ఇంకా పట్టించుకోవడం మానేశారు. ఇంకా ఒక నెలలో తనకి ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి వచ్చాయట. తను ఇంకా నిరూపించాలనుకున్నాడు. తన పల్లెటూరులో చదువుకున్నటువంటి తన పాత స్కూల్ ఈ స్కూల్కి ఏమాత్రం తీసిపోదు, అక్కడి నుంచి వచ్చినా కూడా నేను కూడా బాగా చదువుతాను అని చెప్పేసి వీళ్ళందరికీ ప్రూవ్ చేసి చూపించాలి అనుకున్నాడు. सबने मान लिया था कि राजू को तो फेल होना ही है. जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त होते गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते. राजू अब बहुत धैर्यवान हो गया था और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. సో అందరూ అనుకున్నారు, పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చాడు కదా, చిన్న స్కూల్ నుంచి వచ్చాడు, వీడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు అనుకున్నారు. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, అందరూ చదువుకోవడంలో బిజీ అయిపోయారు మిగతా స్టూడెంట్స్. ఎప్పుడైనా రాజు చదవడం చూశారంటే మాత్రం వీడు కూడా చదువుతున్నాడు రా అని చెప్పేసి తనని ఎగతాళి మాత్రం చేస్తూనే ఉండేవాళ్ళట అప్పుడప్పుడు. కానీ అవన్నీ కూడా నవ్వుతూ పట్టించుకోకుండా వదిలేసేవాడు రాజు. अपनी पढ़ाई करता रहा. సో తను చదువుకుంటూ కామ్గా ఉండేవాడు. 1 सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. సో ఇంకొక వారంలో పరీక్షలన్నీ కంప్లీట్ అయిపోయాయట. రాజు 2 सप्ताह की छुट्टी के लिए गांव वापस गया. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. తను వాళ్ళ ఊరు వెళ్ళాడట. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. సో హాలిడేస్ తర్వాత రిజల్ట్స్ వస్తాయట. परिणाम निकलने के पहले दिन राजू लौट आया और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. एक बार फिर वह कक्षा में प्रथम आया था. సో హాలిడేస్ తర్వాత ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ డాడీతో రిజల్ట్ చూసుకోవడానికి వెళ్ళాడట. ఎప్పటిలాగానే పాత స్కూల్లో లాగానే ఇక్కడ కూడా క్లాస్ ఫస్ట్ రాజునే వచ్చాడు. उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी. సో వాళ్ళ డాడీ ఎప్పట్లానే సంతోషించారు. ఆయన సంతోషం కంటే రాజు అస్సలు పట్టరాని సంతోషంతో ఉన్నాడు. प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था. సో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడే, ఈసారి అంత ఎక్కువ సంతోషంగా ఎందుకున్నాడు అంటే क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है. తను ఎప్పుడూ ఫస్టే వస్తాడు, ఈసారి కూడా ఫస్టే వచ్చాడు. కానీ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు అంటే తన పాత స్కూల్కి
పేరు ప్రతిష్టలు అంటే ఇక్కడ ఎంతో చీప్గా చూసేవాళ్ళు. చిన్న స్కూల్ నుంచి వచ్చాడు, పాత పల్లెటూరు నుంచి వచ్చాడు, అలా వచ్చాడు, అక్కడి నుంచి వచ్చి వీడేం చదువుతాడు, ఫెయిల్ అయిపోతారు అనుకునే వాళ్ళకి సమాధానం చెప్పాడు. తన స్కూల్ ఏం తక్కువ కాదు అని నిరూపించాడు. తన స్కూల్కి ఆ గౌరవాన్ని ఇక్కడ కూడా దక్కించాడు. కాబట్టి తన స్కూల్కి తన తరపున ఇచ్చిన బహుమతిగా తను ఫీల్ అయ్యి రాజు అంత సంతోషించాడనమాట. సో ఇది అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్. సో చూడండి, వాళ్ళు ఎగతాళి చేశారు అని చెప్పేసి రాజు గొడవ పడినా, వాళ్ళని తిట్టినా, లేకపోతే ఏడ్చినా ఇక్కడ ఏమయ్యేది? ఆ స్కూల్ నుంచి వచ్చాడు, అక్కడ ఇదే నేర్పించారు, వాడి బిహేవియర్ అందుకే అలా ఉంది అని చెప్పేసి చెడ్డ పేరు స్కూల్కే వచ్చేది. కానీ రాజు అలా చేయలేదు. సో నా స్కూల్ ఎలాంటిది అనేది నేను నిరూపించుకోవాలి కాబట్టి నేను చదవాలి అనుకున్నాడు, చదివాడు, ఎప్పట్లాగానే ఫస్ట్ వచ్చాడు, తన స్కూల్ పేరుని నిలబెట్టాడు. ఐ హోప్ మీ అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. సో ఇంకొక వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.